సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం బన్స్లాల్పేట్ బైబిల్ హౌస్లో వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో 32 చోట్ల కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం, ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే లభిస్తుందని వివరించారు. అన్ని వర్గాల కోసం అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ 139 యానివర్సరీ. ఇవాళ ఈ రోజున 139 years ago కాంగ్రెస్ మొదలైంది. ఆ సిద్ధాంతాలు, ఆ విలువలు ఈ రోజుకి కూడా మీ ఎదురుకుండా ఉన్నాయి. మేము ఇవాళ ప్రతి చోట వెళ్ళిన ఏ డివిజన్ అయినా, బేగంపేట్ కానీ, బన్సీలాల్పేట్ కానీ, అమీర్పేట్ కానీ, సనత్ నగర్ డివిజన్ కానీ, మోండా మార్కెట్ కానీ, మాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఏంటంటే ప్రతి చోట కాంగ్రెస్ జెండా ఎగరేయడం జరిగింది. మా సీనియర్ నేతలందరితో కలిసి మేమందరం ఒక చోట నుంచుని కాంగ్రెస్ జెండా కింద నుంచుని ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఈ వాగ్దానమే 100 ఏళ్ల కంటే ఎక్కువగా కాంగ్రెస్కి ఒక గుర్తింపు తెచ్చింది. ఏమిటి ఆ వాగ్దానం? ఏంటంటే ప్రజాసేవ, ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ జీవితాలు బాగా చేయడం కోసం మేము సాయశక్తులా పనిచేస్తాము అని హామీ చేసి, అలాగే మేము ప్రామిస్ చేసుకుని ప్రజలకి ప్రామిస్ చేయడం జరిగింది. ఈరోజు మహత్వం ఇది, ఈరోజు ఇంపార్టెన్స్ ఇది. కాంగ్రెస్ ఫౌండేషన్ డే మాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తెలంగాణలో కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ప్రజాసేవ, ప్రజాపాలన విధులు మీరందరూ చూస్తున్నారు మన వెనకాల. అలాగే ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీస్ కోసమని జిహెచ్ఎంసీ ఒక టెంట్ లాగా పెట్టి వాళ్ళకి ఫామ్స్ ఇవ్వడం, ఫామ్స్ నింపిన వాళ్ళకి తీసుకోవడం, అదంతా ప్రాసెసింగ్ మొదలైంది ఇక్కడ బన్సీలాల్పేట్లో. అలాగే ప్రతి ఒక్క డివిజన్లో అయింది. సనత్ నగర్లో మేము, మా కార్యకర్తలు, మా నేతలు అందరం కలిసి ప్రతి టెంట్కి వెళ్ళి ప్రతి టేబుల్ దగ్గర నుంచుని వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారో అని చూసి ప్రజలకు ఏమైనా డౌట్స్ ఉంటే, కష్టాలు ఉంటే మేము వాటిని తీర్చడం జరుగుతుంది. కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఏంటంటే ఫామ్స్ అన్నవి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చే టైంకి ఎవరైతే ఎస్హెచ్ఈస్ కానీ, ఆర్పీస్ కానీ ఉన్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ టైంలో పనిచేస్తున్న వాళ్ళే కాదా, కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళకే, బీఆర్ఎస్కి సన్నిహితులకు ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరిగిందని కొంతమంది ప్రజలు ఇక్కడ అనుమానపడుతున్నారు. దానికి మేము ఒకటే చెప్తున్నాం, జిహెచ్ఎంసీకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఏ రకమైన తారతమ్యం లేకుండా, డిఫరెన్స్ లేకుండా ఈ 6 గ్యారంటీస్కి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళేటట్టు చెయ్యమని మాకు ఆదేశాలు తెలంగాణ గవర్నమెంట్ నుంచి, మా ముఖ్యమంత్రి గౌరవనీయుల రేవంత్ అన్న దగ్గర నుంచి. కాబట్టి ప్లీజ్ మీరు దీంట్లో పాలిటిక్స్ చేయకుండా, జిహెచ్ఎంసీతో నా రిక్వెస్ట్, దీంట్లో ఏ రకమైన పాలిటిక్స్ చేయకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధాంతాలతో నడిచి ఈ ఫామ్లు ప్రతి వారి దగ్గర వెళ్ళేటట్టు చూడండి. అన్యథా ఇంకో రస్తా ఏంటంటే, ఇన్ కేస్ ప్రజలకు ఆ ఫాములు గనక దొరక్కపోతే మేము ఫోటోస్టాట్ చేసి, మా ఖర్చుతో ఫోటోస్టాట్లు చేసి, మా నేతలు, మా కాడర్లు ఆ కాపీలు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. దేనికోసం ఆ ఫామ్స్కి దేనికోసం అస్సలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 రూపాయి ప్రజల దగ్గర నుంచి తీసుకునేది లేదు. మాది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, బీద ప్రజల నుంచి డబ్బులు తీసుకునే ప్రభుత్వం కాదు మాది. ఈ ఫామ్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి, అవి మీకు ఫ్రీగా అవైలబుల్ ఉండాలి. అందుకే నేను ఫోటోస్టాట్ చేసి మళ్ళీ దాని మీద ఖర్చులు పెట్టకంటే అట్లీస్ట్ సనత్ నగర్లో ఎక్కడైతే పాసిబులో మేము మీకు ఫోటోస్టాట్ చేసి మీకు అవైలబుల్ చేస్తాం. ఇలాగే కాకుండా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నా మేము వెళ్ళి అక్కడ ప్రతి చోట అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఒక హెల్ప్ డెస్క్, కాంగ్రెస్ హెల్ప్ డెస్క్ ఒకటి ప్రతి జిహెచ్ఎంసీ 6 గ్యారంటీస్ క్యాంప్ పక్కన పెట్టడం జరిగింది. దాని మీద అట్లీస్ట్ 3-4
ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న కార్యకర్తలు కూర్చుంటారు. వాళ్ళు ఈ ఫామ్ని ఎలా నింపాలి పొందగలరు.